గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేనతో పొత్తు పెట్టుకుంది. మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ మహానేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదే 4% ఆయన తనయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా 4% ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము, మేము అధికారంలో వస్తానని చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు చెప్తున్నది ఏమంటే 4% మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పల్లా, ఈ 4% బీజేపీ తీసేస్తుంది అంటున్నారు. వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు. మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు, మేము 4% పెడతాము, బీజేపీ వారి ఎజెండా వారిది, మా ఎజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే మేము అనుకుంటాం మీరు ఎలాగో ముందు నుంచి ధోకా చేస్తా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునేది పొత్తు బీజేపీతో 3వసారి. 14లో పెట్టుకున్నారు, దాని ముందు పెట్టుకున్నారు, ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే. కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది, మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. మేము మైనార్టీలతో ఉన్నాము, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము. మాది సెక్యులర్ పార్టీ, మాది మతతత్వ పార్టీ కాదు. మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పొత్తు లేదని మీరు చెప్పండి. ఇప్పటి వరకు తెలుగుదేశము ఇలాంటి వివరణ ఇవ్వడం లేదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటి, మీరు మైనార్టీలకు 4% కంటిన్యూ చేస్తారా? చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి, అది బీజేపీది పర్సనల్ అజెండా, మాది కాదు, మేము వచ్చి ఉంటామని. కానీ వారు చెప్పరు. మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మైనార్టీలతో మేము ఉన్నాము, వాళ్లకు 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీనే. అది ఆ ముఖ్యమంత్రి మా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను.